ఖగోళ విజ్ఞానంలో ఈరోజు మన సూర్య కుటుంబంలో 8 గ్రహాలు ఉన్నాయి. ఈ 8 గ్రహాలు తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరిగి వస్తున్నాయి. వివిధ ఆర్బిట్స్లో అన్నమాట. సూర్యుడికి కొంత మాస్ ఉంది. ఆ మాస్తో పాటు గ్రావిటేషనల్ పుల్ ఉంది. ఎప్పుడైతే గ్రావిటేషనల్ పుల్ ఉంటుందో సూర్యుడు కూడా వెయిట్ ఉంటుంది. ఆ వెయిట్ పెట్టుకొని ఒక తాడుకి మనం రాయి కడితే ఎలా తగ్గబుతూ ఉంటామో అలా గ్రావిటేషనల్ పుల్ ద్వారా ఈ గ్రహాలన్నింటినీ తన చుట్టూ తిప్పుకుంటుంది అన్నమాట. అందుకనే సూర్యుడికి ఉన్న మాస్ దాని గ్రావిటేషనల్ పుల్ వలన వివిధ దూరాలలో వాటి యొక్క సైజుని బట్టి అవి తిరగడం మొదలుపెడతాయి. సూర్యుడికి దగ్గరగా ఉన్నది మెర్క్యూరీ, బుధగ్రహం. అంతకంటే దగ్గరగా ఉంటే సూర్యుడిలోకి గ్రావిటేషనల్ పుల్లు లాగేసుకుంటుంది. దాని తర్వాత ఉన్నది మనకి శుక్రగ్రహం, మూడోది మన భూమి, తర్వాత అంగారకుడు మార్స్. ఇవి 4 మాత్రం మనకి సాలిడ్ అంటే రాక్స్ ఉంటాయి, రాకీ గ్రహాలు అంటారు. వీటిల్లో రాళ్ళు, రప్పలు, కొండలు ఇవన్నీ ఉన్నాయన్నమాట. కారణం ఏంటి? సూర్యుడికి దగ్గరగా ఉండేసరికల్లా హీట్ ఎక్కువగా ఉండి ఆ హీట్కి సర్వైవ్ అయ్యే మెటీరియల్ మాత్రమే మిగిలింది వీటిల్లో. మిగతావన్నీ ఎగిరిపోయినాయి, ఆకాశంలో కలిసిపోయినాయి. దీని తర్వాత ఉన్న 4 గ్రహాలు గ్యాస్ జైంట్స్ అంటారు. అవి ఇంకా గ్యాస్ రూపంలోనే ఉన్నాయి. అవి చల్లగా ఉంటాయి, చల్లబడిపోయినాయి. సూర్యుడికి వెలుతురు చేరుతూనే ఉంది, వేడి తక్కువగా ఉంటుంది కాబట్టి అవి గ్యాస్ రూపంలో ఉండిపోయినాయి. అందుకని జూపిటరు, శాటర్న్, గురుగ్రహము శాటర్న్ మాత్రమే గ్యాస్ రూపంలో ఉన్నాయి. తర్వాత ఉన్న యురేనస్, నెప్ట్యూన్ ఏమో ఐసీ గ్రహాల కింద ఉన్నాయి. అందుకని ఇవి తన చుట్టూ తాను తిప్పుకునేప్పుడు వాటిల్లో తిరిగే స్పీడ్లు కానీ మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఏమవుతుంది? మెర్క్యూరీ ఉంది మన సూర్యుడికి దగ్గరగా. ఆ మెర్క్యూరీ అది కనుక తీసుకున్నట్లయితే 49.9 దాని కిలోమీటర్స్ పర్ సెకండ్ స్పీడ్ చొప్పున సూర్యుడు చుట్టూ తిరిగి రావడానికి 88 రోజులు పడుతుంది. అది అంటే సూర్యుడికి మెర్క్యూరీకి ఉన్న రిలేషన్. అది సెటిలైట్లు పంపాలన్నా, న్యాచురల్ సెటిలైట్లు అయినా మనం పంపాలన్నా ఆ రకంగా అయితే జరుగుతుందన్నమాట. అందుకని సూర్యుడు పుల్ చేస్తూ దానిలో. దీని తర్వాత మనకు ఉన్నది అది. అలాగే మెర్క్యూరీ తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుంది. మన భూమి తన చుట్టూ తానడానికి 24 గంటలు పడితే మన భూమి యొక్క 24 గంటలను దృష్టిలో పెట్టుకొని మెర్క్యూరీని చూస్తే 1408 గంటలు పడుతుంది. మెర్క్యూరీ తన చుట్టూ తాను తిరగడానికి మన భూమితో కనుక మన గంటల్లో కనుక చూసుకున్నట్లయితే 14-8 గంటలు పడుతుంది. అది సూర్యుడికి దగ్గరగా ఉంది. అదేమో సూర్యుడి చుట్టూ తిరిగి రావడానికి 88 రోజులు పడుతుంది. దాని తర్వాత 49.9 కిలోమీటర్స్ పర్ సెకండ్ స్పీడ్ తోటి సూర్యుడి చుట్టూ తిరిగి వస్తుంది అన్నమాట. తర్వాత చూసుకుంటే శుక్రగ్రహం, ఇది 225 రోజులు పడుతుంది. కానీ తన చుట్టూ తాను తిరగడానికి 5832 గంటలు పడుతుంది. వెరీ స్లో. అసలు సూర్యుడు చుట్టూ తిరిగి రావడానికేమో 225 పడితే 240 రోజులు పడుతుంది తన చుట్టూ తాను తిరగడానికి. ఎక్కువ సమయం తీసుకుంటుంది తన చుట్టూ. అందుకని తన చుట్టూ తాను 2 సార్లు 3 సార్లు తిరిగేసరికల్లా సూర్యుడు చుట్టూ ఇంకోసారి ఎక్స్ట్రా తిరిగి వచ్చేస్తూ ఉంటుందన్నమాట. అయితే అది సూర్యుడు చుట్టూ తిరగడానికి 35 మనకి కిలోమీటర్ల స్పీడ్ పర్ సెకండ్ 35 కిలోమీటర్ల తరపున దాన్ని ఆర్బిట్ తిరుగుతూ ఉంది. సరే, మన భూమి గురించి మనం చెప్పుకోక్కర్లేదు. తన చుట్టూ తాను 24 గంటలు తిరుగుతోంది. సూర్యుడి చుట్టూ తిరిగి రావడానికి 365 రోజులు పడుతుంది. అది సూర్యుడి చుట్టూ తిరిగి రావడానికి 29.8 కిలోమీటర్స్ పర్ సెకండ్ స్పీడ్తో, అంటే 30 కిలోమీటర్లు పర్ సెకండ్ స్పీడ్ తోటి అది సూర్యుడి చుట్టూ తిరిగి వస్తుంది. 365 రోజులు తన చుట్టూ తాను 24, ఒక రోజు అంటాం కదా అలాగా. మన తర్వాత మార్స్ కూడా చాలా సిమిలర్ మనకి. అది 687 రోజులు
తీసుకుంటోంది సూర్యుడు చుట్టూ తిరగడానికి. అది 24.1 కిలోమీటర్స్ పర్ సెకండ్ తరపున వెళుతోంది. రెండోది 25 గంటలు పడుతుంది. మార్స్ తన చుట్టూ తాను తిరగడానికి మనకి 24 గంటలు అయితే అది 25 గంటలు పడుతుంది. అది దూరం ఎక్కువగా ఉంది కాబట్టి మార్స్ దూరము అది మనకి డబల్ ది టైం తీసుకుంటుంది, 687. రెండోది సూర్యుడు చుట్టూ అది 24.1 కిలోమీటర్ పర్ సెకండ్ స్పీడ్ తోటి ఆర్బిట్ తిరుగుతుందన్నమాట. అలాగే జూపిటర్ అసలు మరీ వింత, చాలా పెద్ద గ్రహం. సూర్యుడి తర్వాత మళ్ళీ సూర్యుడు అంత సైజు. అసలు అది ఇంకో నక్షత్రంలాగా ఏర్పడిపోవాలి, కానీ ఏర్పడలే, డ్యూయల్ స్టార్ లాగా. కారణం ఏంటంటే దానికి ఇనఫ్ మాస్ లేదు. మొత్తం మాస్ అంతా కూడా 99.8% అంతా కూడా సూర్యులోనే ఉండిపోయింది. అని ఈ జూపిటరు 13,000 రెట్లు మన భూమి కంటే పెద్దది. అయినప్పటికీ తన చుట్టూ తాను 10 గంటల్లోనే తిరిగేస్తుంది. జూపిటర్ మీద రోజు 10 గంటలు అంటే 5 గంటల పగలు 5 గంటల రాత్రి. అది 11.86 సంవత్సరాలు పడుతుంది సూర్యుడు తిరిగి రావడానికి. 13.1 కిలోమీటర్ పర్ సెకండ్ స్పీడ్ తరపున తిరుగుతుంది. దూరం పెరుగుతున్న కొద్దీ తిరిగే వేగం కూడా తగ్గిపోతూ ఉంది. ఇలాగా తన చుట్టూ తాను తిరగడానికి జూపిటర్కి ఇంత టైము, రెండోది వీనస్కి ఎక్కువ టైము ఎందుకు పడుతున్నాయి అని అంటే దాని యొక్క క్యారెక్టర్, వాటి యొక్క నిర్మాణం, దానిలో ఉన్న మాస్ దాన్ని బట్టి ఆధారపడుతుంది. ఇప్పుడు మీరు ఒక టర్న్ టేబుల్ ఉందనుకోండి, గుండ్రంగా ఉంటుంది, కింద బాల్ బేరింగ్స్ ఉన్నాయనుకోండి, మీరు చేతులు చాచి తిప్పండి, అల్లిబెల్లిలా తిరుగుతూ ఉంటారుగా. చేతులు కనుక దగ్గరికి చేర్చుకున్నారనుకోండి స్పీడ్ తిరిగిపోతారు. ఇది మీరు ఐస్ స్కేట్స్ చూస్తారు, ఐస్ స్కేట్స్ మీద జిమ్నాస్టిక్స్ చేస్తుంటారు చాలామంది అమ్మాయిలు అబ్బాయిలు చూస్తారు. వాళ్ళు చేతులు దగ్గరగా ముడుచుకున్నప్పుడు గరగర తిరిగేస్తారన్నమాట దగ్గరగా. అంటే మాస్, యాంగులర్ మొమెంటం. అలాగే జూపిటర్ యొక్క బరువు దగ్గరగా ఉండేసరికల్లా అది 10 గంటల భూమితో పోలిస్తే 10 గంటల వేగంతో తన చుట్టూ తాను తిరిగేస్తుంది అన్నమాట. షార్టెస్ట్ పీరియడ్ జూపిటర్, షార్టెస్ట్ పీరియడ్. అందుకని ఇది 13 కిలోమీటర్స్ పర్ సెకండ్ స్పీడ్ తోటి సూర్యుడు చుట్టూ తిరిగి వస్తుంది. అలాగే శని, మనకి జూపిటరు అంటే గురుగ్రహము, శనిగ్రహమే దీనిలోనే. శనిగ్రహము తన చుట్టూ తాను జూపిటర్ లాగే 11 గంటల్లో తిరిగేస్తాను. దాని తర్వాత అది 29.46 అంటే 29.5 సంవత్సరాలు పడుతుంది. భూమితో పోలిస్తే 29.5 సంవత్సరాలు సూర్యుడు తిరిగి వస్తుంది. అది 9.6 కిలోమీటర్ల వేగం మాత్రమే పర్ సెకండ్. సెకండ్కి 9.6 అంటే 10 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తుంది. దీని తర్వాత యురేనస్ కనుక తీసుకుంటే అది రావడానికి 84 సంవత్సరాలు పడుతుంది. సూర్యుడు చుట్టూ తిరిగి రావడానికి 84 సంవత్సరాలు. అంటే అది మనకి 6.8 కిలోమీటర్స్ పర్ సెకండ్ స్పీడ్ తోటి ప్రయాణం చేస్తుంది. అలాగే అది 17 గంటల్లోనే తన చుట్టూ తాను తిరుగుతుంది. అలాగే నెప్ట్యూన్ కూడా ఇవి దగ్గరగా ఉన్నాయి. 16 గంటల్లోనే తన చుట్టూ తాను తిరుగుతాయి. దాంత సూర్యుడు చుట్టూ తిరిగి రావడానికి 165 సంవత్సరాలు పడుతుంది. అది అంటే 5.4 కిలోమీటర్స్ పర్ సెకండ్ స్పీడ్ తోటే ప్రయాణం చేస్తుంది. అందుకని ఇంతకాలం పడుతుంది. మనం స్పేస్ సైన్స్లో ఏదైనా సెటిలైట్స్ పంపాలన్నా తెలుసుకోవాలన్నా, ఇప్పుడు మనం భూమి మీద ఎక్కడికైనా వెళ్ళాలంటే మనం ఏం చేస్తున్నాం, జీపీఎస్ చూస్తున్నాం. అలాగే స్పేస్ జీపీఎస్ కూడా ఉంది. ఇప్పుడు మనం ఇది పెట్టుకున్నాం, స్పేస్ స్టేషన్స్ దగ్గరికి మన వాళ్ళు క్రూలు పంపిస్తున్నారు, తీసుకొస్తున్నారు. మనం పంపించే అక్కడికి వెళ్ళాలి కదా, స్పేస్ షటిల్ మళ్ళీ తీసుకురావాలిగా, తెలియాలి కదా. ఎలా అయితే భూమి మీద జీపీఎస్ ద్వారా జరుగుతుందో అలాగే అవి ఎక్కడున్నాయి, ఏమిటి పంపించాలి, మన ఫ్యూయల్ కలిసి రావాలి, గ్రావిటేషనల్ పుల్ కలిసి రావాలి అనుకున్నట్టుగా క్యాలిక్యులేట్ చేయాలంటే ఇవన్నీ మనకి తెలియాలి. అందుకని మనకి సూర్యుడు యొక్క మాస్ తెలియాలి,
సూర్యుడి యొక్క గ్రావిటేషన్ పుల్ తెలియాలి, అలాగే మనం పంపించే సెటిలైట్స్ యొక్క మాస్ తెలియాలి, వాటి యొక్క గ్రావిటేషన్ పుల్ తెలియాలి, వాటి చుట్టూ తిరుగుతున్న న్యాచురల్ సెటిలైట్స్ అవి ఎంత వేగంతో, ఎంత దూరంలో, ఎంత వేగంతో తిరుగుతున్నాయి, ఇవన్నీ కన్సిడరేట్ చేసినట్లయితేనే మన భూమి మీద నుంచి మన సెటిలైట్స్ అక్కడికి పంపడానికి వీలు కలుగుతుంది. అందుకని ఏదైనా మనం ఆర్బిట్ సెలెక్ట్ చేయాలి లేకపోతే మనం పంపాలి అని అంటే ఇవి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే ఆ ప్లానెట్ యొక్క మాస్, వెయిట్ అంటే గ్రావిటేషనల్ పుల్, అది టగ్ చేయడానికి కావాలంటే దానిలో అన్నమాట. దాని చుట్టూ తిరుగుతున్న సెటిలైట్స్ ఎంత సమయంలో తిరిగి వస్తున్నాయి, ఎంత దూరంలో. అందుకని మనం ఏదైనా ఒక సెటిలైట్ పంపాలన్నా ఏమైనా చెయ్యాలి అన్నా వీటిలన్నింటినీ పారామీటర్స్ మనం తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడే స్పేస్ సైన్స్లో మన అంతరిక్షంలో కొత్త వాటిని సాధించగలం. ఇప్పుడు దీంతో పాటు మనకి ఈ క్లాసికల్ కంప్యూటర్స్తో పాటు క్వాంటమ్ కంప్యూటింగ్ వచ్చేసింది. ఎన్నో రెట్లు మనం చాలా చక్కగా దాన్ని క్యాలిక్యులేట్ చేయాలి. అందుకని స్పేస్ సైన్స్లో ఎస్ట్రానామికల్గా ఏఐ దాంతో క్వాంటమ్ మెకానిక్స్ అన్నది చాలా రోల్ ప్లే చేస్తుంది. రానున్న రోజుల్లో ఇప్పుడు యూత్ ఎవరైతే ఎస్ట్రానమికల్ సైన్సెస్ చదువుతుంటారో, స్పేస్ సైన్స్ చదువుతుంటారో, ఎస్ట్రానమీ తీసుకున్నప్పుడు వాళ్ళు ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేయడానికి, సంసిద్ధత తెలుసుకోవడానికి ఈ కంప్యూటర్లు ఇవన్నీ కూడా చాలా ఉపయోగపడతాయి. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్స్ సమర్పించు సమరం సైన్స్ వరల్డ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.